ప్రముఖ సినీ నటి జయసుధ వైసీపీ పార్టీకి ఆదిలో సపోర్ట్ ఇచ్చారు. 2010 సంవత్సరంలో వైసీపీ పార్టీ ఆవిర్భవించినటువంటి కొత్తల్లో ఆవిడ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి మీటింగ్లకు అటెండ్ అవ్వటం, జగన్మోహన్ రెడ్డికి సపోర్టింగ్గా ఉండటం ఇవన్నీ చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఒక కండిషన్ పెట్టారు. ఎవరైతే తనకి సపోర్ట్ చేస్తారో వాళ్ళందరూ కూడా రాజీనామాలు చేసి బై ఎలక్షన్స్కి వెళ్ళాలని చెప్పి అన్నారు. అయితే అప్పుడు సికింద్రాబాద్ నుంచి గెలిచిన జయసుధ భయపడ్డారు. ఎందుకంటే ఒకవేళ గెలవకపోతే మళ్ళీ ఎమ్మెల్యేగా తను గెలుస్తానో లేదో, డబ్బులు బోళ్ళంత ఖర్చు అయ్యేదని డౌట్ పడి ఆవిడ ఆగిపోయారు. ఆ తర్వాత కాలంలో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆవిడ వైసీపీలో జాయిన్ అయ్యారు. నామినేటెడ్ పదవి ఆశించారు. అయితే జగన్మోహన్ రెడ్డి చెప్పారు, ఆ రోజు మీరు నాకు పూర్తిగా సపోర్టింగ్గా లేరు, నేను రిజైన్ చేయమంటే మీరు చేయలేదు కాబట్టి ఆది నుంచి ఎవరైతే నాతో ఉంటారో వాళ్ళకే నేను పదవులు ఇస్తాను అనడంతో ఆవిడ చివరికి వైసీపీ పార్టీ వీడి మళ్ళీ బీజేపీలోకి వచ్చారు. ఇప్పుడు బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు. ఇట్లా స్థిరంగా లేక పార్టీలో మారటం వల్ల జయసుధ రాజకీయంగా ఉన్నత